హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. 8 ఇయర్స్ పాపకి 2 మీటర్స్ క్లాత్తో ఫ్రిల్స్ ఫ్రాక్ అండి. హ్యాండ్స్ అయితే కనుక బుట్ట చేతులు కటింగ్ వీడియో ఇది. మాకైతే కనుక ఇలా కస్టమర్ ఇచ్చారు. 2 మీటర్స్ విడివిడిగా ఉండే 1 మీటర్ క్లాత్లు అన్నమాట ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలా 2 మీటర్స్లోని కూడాను ఇలా క్లాత్ అయితే కనుక బాడీ కోసం ఇలా ఎక్స్ట్రాగా తీసేస్తున్నాను. 12 ఇంచులు బాడీ పొడవు పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఇది ఇలా మొత్తం 2 విడివిడిగా ఉండే క్లాత్లు ఇవి. ఇలా అయితే కనుక మొత్తం ఇదంతా ఫ్రిల్స్ కోసం ఇలా ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇందులో క్లాత్ వచ్చేసి హ్యాండ్స్కి, అలానే మిగిలిన పార్ట్స్ కోసమని ఒక క్లాత్ వచ్చేసి బాడీ కోసం ఇలా తీసుకుంటున్నాను. 12 ఇంచులు బాడీ పొడవు, అలానే షోల్డరు 5 ఇంచులు, చంక డౌను 5.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకున్నాను. పాప బాడీ ఫ్రాక్ వచ్చేసి మొత్తం ఇలా రౌండ్గా అయితే కనుక 30 ఇంచులు, ఒకవైపు 15 ఇంచులు, 4 భాగాలు చేసుకుంటే 7.5 ఇంచులకి ఇలా పెట్టుకొని 1 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకొని కింద నడుము దగ్గర వచ్చేసి 1/2 ఇంచు ఇలా కరువులాగా ఇలా క్రాస్గా అయితే కనుక తీసుకున్నాను. 3 ఇంచుల దగ్గరికి నేను ఇలా డాట్స్ కోసం ఇలా నాట్ అయితే పెట్టుకున్నాను. ఫ్రంట్ ఒక నెక్, బ్యాక్ వచ్చేసి కొంచెం హై నెక్, ఫ్రంట్ అయితే కనుక రౌండ్ యూ షేప్ బోట్ నెక్ లాగా వస్తుంది. షోల్డర్ 3 ఇంచులు, నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచులకి ఇలా అయితే కనుక నేను మార్కింగ్ చేసుకుని కటింగ్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ నెక్, సేమ్ అదే వేసి కొంచెం తగ్గించేలాగా బ్యాక్ నెక్, ఇక్కడ ఉక్సులు పట్టి కాజాల పట్టి వస్తుంది బ్యాక్ సైడ్. ఇలా బాడీ అండ్ కింద ఫ్రిల్స్ క్లాత్ అయితే ఇలా కటింగ్ అయితే అయింది. కింద ఓన్లీ మడత మాత్రమే వేస్తాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు జిగ్జాగ్ ఏమీ చేయట్లేదు. మిగిలిన క్లాత్ వచ్చేసి ఇలా హ్యాండ్, బుట్ట హ్యాండ్ మోడల్ లాగా 7 ఇంచులు, బుట్ట లూజ్ వచ్చేసి 5 ఇంచులు వచ్చేలాగా, చేతివి ఇక్కడ నుంచి నార్మల్గా చేతి పొడవు 5 ఇంచులు, 4.5 ఇంచులు వచ్చేలాగా ఒక హ్యాండ్ పార్ట్ అయితే కనుక ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మిగిలిన ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూర్చొచ్చేలాగా ఇదైతే కనుక ఇలా బుట్ట హ్యాండ్ లాగా, కింద వచ్చేసి మళ్ళీ బద్ది లాగా వస్తుంది. సేమ్ క్లాత్ ఇలా అయితే నేను పెడుతున్నాను. ఇవ్వండి, ఈ క్లాత్ లో బద్ది కోసం ఇలా 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ కి ఇలా తీసుకున్నాను. అలానే నడుం పట్టికి బ్యాక్ తాడు కుట్టి పెట్టుకునేలాగా ఇలా ఒక ముక్క, ఒకటి వచ్చేసి హ్యాండ్ కి ఇలా బద్దిలాగా వేసేందుకు ఒకటైతే కనుక ఇలా కటింగ్ చేసుకున్నాను. ఇది స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ పార్ట్ ఉంటుందండి. ఇదైతే కనుక కటింగ్ వీడియో. ఇలా హ్యాండ్ పార్ట్ కూడా అయిపోయింది. దీనికైతే కనుక నేను లైనింగ్ క్లాత్ వేసుకొని కటింగ్ అయితే కనుక చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.